హలో ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ కింద చుట్టాలు వచ్చారని నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 1.5 కేజీ చికెన్కి చక్కగా మొత్తం ఫస్ట్ దాన్ని మనం ఏం చేయాలంటే చికెన్ మాల్ట్ చేసి పెట్టుకోవాలండి. ఒక గంట సేపు మొత్తం ఇలా ఉప్పు, కారము అన్నీ వేసేసేసి కొలతల ప్రకారంగా పసుపు అన్నీ వేసి చికెన్కి బాగా పట్టించేసేసి ఒక 1 అవర్ మంచిగా మ్యాగ్నెట్ అయిందంటే చాలా బాగుంటుందండి బిర్యానీకి. ఇలా 1 స్పూన్ అల్లము, నిమ్మకాయ, పెరుగు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గరం మసాలాస్ అన్నీ బాగా చక్కగా చికెన్కి మంచిగా పట్టించాలండి. పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీకు చూడండి, అలా నేను ఇట్లా వీడియోలో చూపించిన మాదిరిగా అన్ని మసాలాస్ బాగా చికెన్కి పట్టించేసేయాలి బాగా. ఫస్ట్ నేను వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు వెజ్ బిర్యానీ చేశాను. చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. బాగా దీనికి కూడా అలాగే మంచిగా చూడండి అందరూ మన ఛానల్లోని. ఇలా చూడండి, కారం సరిపోదు అనేసి ఇంకా ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం బాగా స్పైసీగా కూడా ఉంటుంది కదా, బాగుంటుంది అనేసి. మనకేంటంటే కర్రీ లేకున్నా కూడా ఇది కొంచెం మంచి ఉప్పు కారాలు స్పైసీ ఉంటే చక్కగా పెరుగు రైతా వేసుకొని తినేసేయచ్చు. ఇది వచ్చేసేసి కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసాను దీనికి. అండ్ ఇంకోటి ఫస్ట్ మీకు ఒకటి చెప్పలేదు, నేను అది వీడియోలో చూపించలేదు. రైస్ని మాత్రం మంచిగా చక్కగా ఫస్ట్ ఒక ½ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న రైస్లోనే మొత్తం అన్ని మసాలా దినుసులు, మన పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అండ్ ఇది ఆయిల్ వచ్చేసి నేను ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాను. మీకు అది కూడా నేను క్లిప్లో చూపించలేదు. చూడండి, ఏదైతే ఇప్పుడు చికెన్ మాల్ట్ చేసామో దాంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఏదైతే వేయించిన మన ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా పెద్ద గిన్నెలోనే ఆయిల్ వేసేసుకొని మనము ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ వేసుకొని చక్కగా ఈ చికెన్ని బాగా ఒక 5 మినిట్స్ ఉడికించేసుకోవాలి. ఉడికించుకున్నాక ఏదైతే రైస్ని కూడా బాగా సగం ఒక 70% ఉడికిపోయాక దాన్ని ఈ చికెన్ దాంట్లో మంచిగా మొత్తం అంతా లేయర్స్ కింద వేసుకోవాలండి. అలాగ లేయర్స్ కింద వేసుకుంటే ఇంకా దీన్ని దమ్ పెట్టేయచ్చు. దమ్ బిర్యానీ లాగా చక్కగా మూత పెట్టేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇంట్లో చేసుకున్నదే బాగుంటుందండి. ఎంతైనా బయట తెచ్చుకుంది కూడా ఏంటంటే మనకి చేతగానప్పుడు తెచ్చుకొని తింటాం, కానీ ఇదైతే ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. చూడండి, ఇవి వేయించిన ఉల్లిపాయలు అంత రెడ్ కలర్లో బాగా వేయించుకోవాలి. ఇది స్టార్టింగ్లోనే నేను క్లిప్ మిస్ అయిందండి, చూపించలేదు మీకు. అలా పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి ఒక లేయర్. నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. పిండుకున్నాక మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకొని ఇంకా మొత్తము మంచిగా దానికి పట్టించేసేస్తే అదిగో చూడండి, అలా ఒక లేయర్ రైస్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకున్నది ఇష్టంగా తింటారో నా కామెంట్లో చెప్పండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ పై లేయర్లో కూడా ఉల్లిపాయ ఇది ఫ్రైదీను అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం నేను కుంకుమ పువ్వులో పాలులో వేసేసి కలర్ గురించి అంటే కొంచెం మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అది వేసేసాను. వేసి ఇంకా కొన్ని మనం ఏదైతే వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను. కొంచెం బాగుంటుందని, మగ్గుతుందని. చూడండి, ఫైనల్గా అయితే బాగా అయ్యింది. చికెన్ బిర్యానీ అయితే చక్కగా అసలు ఎంత బాగా ఉడికిందో. టేస్ట్ కూడా చాలా బాగుందన్నారండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ.